గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి క్లాస్లో వచ్చేసరికి దేని గురించి చెప్పుకున్నాం, మనం ఏ టాపిక్ గురించి చెప్పుకున్నా, గ్లైకాలసిస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే గ్లైకాలసిస్లో మనం ఏం చెప్పుకున్నాం, మనం గ్లైకాలసిస్ సైకిల్ గురించి మనం మెకానిజం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం గ్లైకాలసిస్ నుంచి. టుడే టాపిక్ వచ్చేసరికి ఏంటి, మనకి అసలు గ్లైకాలసిస్లో మనం ఎన్ని రియాక్షన్ చూసుకున్నాం, మనం 10 రియాక్షన్స్ మనం చూసుకున్నాం. ఎన్ని రియాక్షన్ చూసుకున్నాం, మనం 10 రియాక్షన్స్ గురించి చెప్పుకున్నాం. మనం గ్లైకాలసిస్ స్టార్టింగ్ ప్రోడక్ట్ ఏంటి, ఎండ్ ప్రోడక్ట్ ఏంటి. గ్లైకాలసిస్ స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి గ్లైకాలసిస్, ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏంటి, మనకి పైరువిక్ యాసిడ్. మనకి ఏంటి ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి పైరువిక్ యాసిడ్. అంటే గ్లైకాలసిస్లో 10 రియాక్షన్స్ గురించి చూసుకున్నప్పుడు మనం ఏ ఎంజైమ్తో మనకు అది చర్య జరుగుతుంది. ఫస్ట్ రియాక్షన్ ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి గ్లైకాలసిస్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం. మనం గ్లైకాలసిస్ని ఏమని చెప్పుకున్నాం, మనం దాని యొక్క డెఫినేషన్ వచ్చేసరికి గ్లైకాలసిస్ అనేది మనకి ఏం చెప్పుకున్నాం, మనం గ్లైకాలసిస్లో ఇది ఎక్కడ జరుగుతుందనం, పాక్షికంగా ఆక్సీకరణం చెంది మనకి 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడ్డాన్ని గ్లైకాలసిస్ అంటారు. ఏంటి, మనకి గ్లైకాలసిస్ అనేది మనకి పాక్షికంగా ఆక్సీకరణం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడ్డాన్ని ఏమంటారు, మనకి గ్లైకాలసిస్ అంటారు. దీన్ని ఎవరు కనుక్కున్నారని చెప్పినది, ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పారంటే ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. ఏం చెప్పాం, మనకి కణద్రవ్యంలో జరుగుతుందమ్మా. తర్వాత ఏంటంటే ఇది గ్లైకాలసిస్ అనేది మనకి దాన్ని ఎవరు కనుక్కున్నారు, మెయిర్హాఫ్, ఎమ్డెన్, ఇలాంటి శాస్త్రవేత్తలు, జర్మనీ శాస్త్రవేత్తలు మనకి కనుక్కున్నారు. ఎవరు మనకి శాస్త్రవేత్తలు, మెయిర్హాఫ్, ఎమ్డెన్ అనే శాస్త్రవేత్తలు, పర్నాస్ ఈ శాస్త్రవేత్తలు గ్లైకాలసిస్ మనకి జర్మనీ శాస్త్రవేత్తలు మనకి కనుక్కున్నారు గ్లైకాలసిస్ని. అలా గ్లైకాలసిస్ యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే మనకి గ్లైకిస్ అంటే ఏంటి, మనకి చక్కెర. అదే లైసిస్ అంటే మనకి పిచ్చిత్తి అని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. మనం అర్థమైంది కదమ్మా. ఇందులో గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది, మనకి వాయురహిత శ్వాసక్రియలో మనకి ఈ రెండిట్లో కూడా మనకి చర్య అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, మనకి వాయురహిత శ్వాసక్రియలో ఈ రెండిట్లో కూడా చర్య అనేది మనకి జరుగుతుంది. చూసుకున్నప్పుడు మనకి ఇది ఎక్కడ జరుగుతుంది, మనకి దీన్ని ఏ పదం అంటారు, మనకి ఈఎంపి పదం అని కూడా అంటారు. ఏమంటారు దాన్ని, గ్లైకిస్ లేదా లైసిస్. అంటే గ్లైకిస్ని ఏమంటారు చక్కెర, అదే లైసిస్ని విచ్చిత్తి. ఈ రెండు ఏర్పడేదాన్ని ఏమంటారు, మనకి ఈఎంపి పదం అని కూడా దీన్ని వివరిస్తారు కదా. ఎవరు వివరిస్తున్నారు, జర్మనీ శాస్త్రవేత్తలు ముగ్గురు ఉన్నారు. ఎవరు మనకి మెయిర్హాఫ్, పర్నాస్, ఎమ్డెన్ అనే ముగ్గురు జర్మనీ శాస్త్రవేత్తలు మనకి వివరిస్తున్నారు. దేని గురించి వివరిస్తున్నారు, గ్లైకిస్ని లైసిస్ గురించి. అసలు గ్లైకాలసిస్ యొక్క ఎబ్రివేషన్ ఏంటని మనకి వివరించుతున్నారు. దీన్ని వివరించేదాన్ని ఏమంటారు, మనకి ఈఎంపి పదం అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు, హెక్సోస్ డైఫాస్ఫేట్ పదం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు, మనకి ఈఎంపి పదాన్ని హెక్సోస్ డైఫాస్ఫేట్ పదం అని కూడా మనకి పిలుస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పిన వాయురహిత శ్వాసక్రియలో మనకి జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి గ్లైకాలసిస్ క్రమంలో చర్యలు చెప్పాం కదా మీకు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది గ్లైకాలసిస్ అంటే, గ్లైకాలసిస్ ఒక గ్లూకోజ్ అణువు హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం జరుగుతుంది, మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ని ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది, మనకి ఒక గ్లూకోజ్ అణువు హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఒక గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ మనకి ఏర్పరుస్తుంది. ఏటీపీ ఏంటి, చర్యలు ఏటీపీ అనేది దాత. ఏంటి, మనకి చర్యలు ఏటీపీ అనేది దాత అని మనం చెప్పుకున్నాం. అలా 10 రియాక్షన్స్ కూడా మనకి సైకిల్ మెకానిజం గురించి చెప్పుకున్నాం మనం గ్లైకాలసిస్ గురించి. అదే 10 రియాక్షన్స్ గురించి. అంటే సెకండ్ వచ్చేసరికి మనకి ఏం ప్రమోట్, మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఏం ఏర్పడుతుంది, మనకి ఫ్రక్టోజ్. ఏ ఎంజైమ్ సమక్షంలో ఏర్పడుతుంది, మనకి అది ఫ్రక్టోజ్ అనేది మనకి ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం ఏర్పడుతుంది, మనకి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది మనకి ఏర్పడుతుంది. అదే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది మళ్ళీ ఏ ఎంజైమ్ సమక్షంలో పాల్పడుతుంది, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది మనకి ఫ్రాస్కోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ని ఏర్పరుస్తుంది. అలా మనం ఆ 10 రియాక్షన్స్ కూడా వన్ బై వన్ మనం ఆ ఎంజైమ్స్ మెకానిజం వేసుకుని మనం ఎలా. ఫస్ట్ ఒక రియాక్షన్ చెప్తాను మీకు, గ్లూకోజ్ మనకిది గ్లూకోజ్. ఇందులో ఏటీపీ ఏంటి, మనకి ఇందులో ఏటీపీ ఏంటంటే మనకిది దాత. ఏంటి, మనకి ప్లస్ గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ, గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది, ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది, హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. ఏం జరుగుతుంది, హెక్సోకైనేజ్.
హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏమి ఏర్పడుతుంది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. ఏమవుతుంది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. దీని నుంచి ఏం చెప్పుకున్నాం మనం ఏటీపీ అనేది మనకి తాత ఇందులో మనకి అర్థమైంది కదా. దాని నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి మనకి ఇందులో 10 రియాక్షన్స్ ఉంటాయి అలా మనకి. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి ఏంటి మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఇక్కడ మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడాలంటే ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. థర్డ్ రియాక్షన్ వచ్చేసరికి మళ్ళీ ఇదే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మనకు దేన్ని ఏర్పరుస్తుంది అంటే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ దాంట్లో ఏటీపీ గివ్స్ రైజ్ టు ఏం ఏర్పడుతుంది ఏ ఎంజైమ్ సమక్షంలో ఏర్పడుతుంది మళ్ళీ ఇక్కడ చర్య అనేది ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఫోర్త్ రియాక్షన్ వచ్చేసరికి మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏంటి మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ నుంచి ఆల్డలైజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఆల్డలైజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఏం చేస్తుంది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ప్లస్ బిస్ఫాస్ఫేట్ ఆల్డలైజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మనకి ఏర్పరుస్తుంది. అర్థమైందమ్మా. తర్వాత నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి అంటే మనకి ఫిఫ్త్ రియాక్షన్ వచ్చేసరికి అదే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఇక్కడ మనకి మళ్ళీ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో డిహెచ్ఏపిని ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది మనకి డిహెచ్ఏపిని ఏర్పరుస్తుంది మనకి. తర్వాత సిక్స్త్ రియాక్షన్ వచ్చేసరికి మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి ఏం ఏర్పరుస్తుంది మనకి సిక్స్త్ రియాక్షన్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి H2PO4 ఏం మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ప్లస్ H2PO4 comma NAD plus NAD
H2PO4, ప్లస్ NAD ప్లస్ C3 అంటే గ్లిజరాల్డిహైడ్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ని ఏర్పరుస్తుంది. మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ని ఏర్పరుస్తుంది. గ్లిజరిక్ ఆమ్లాన్ని మనకి ఏర్పరుస్తుంది. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మనకి ఏర్పరుస్తుంది. దీంట్లో ప్లస్ NADH అంటే దాని తర్వాత ఏమొస్తుంది మనకి ఇందులో NADH ప్లస్ H+. ఇలా మనం 6 రియాక్షన్స్ గురించి చూసుకున్నాము. మళ్ళీ 10 రియాక్షన్స్ మనకి సైకిల్ మొత్తం మనం మీకు చెప్పాను కదా, సైకిల్ మొత్తం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఈ రియాక్షన్స్ గురించి రాయాలి. అంటే మనకి ఏం చేయాలి, గ్లిజరాల్డిహైడ్ ఫస్ట్ రియాక్షన్ చూసుకున్నాం. అంటే ఒక గ్లూకోజ్ అణువు హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మనకి ఏర్పరుస్తుంది. ఈ చర్యలో ఏటీపీ అనేది ఏంటి మనకి, ఈ చర్యలో ఏటీపీ అనేది మనకి దాత. అర్థమవుతుంది కదమ్మా. నెక్స్ట్ రియాక్షన్ వస్తుంది, మనం అలా రాసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఒక గ్లూకోజ్ అణువు ఫస్ట్ మనం ఏదైనా ఈ రియాక్షన్కి గ్లూకోజ్ అణువు హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పరుస్తుంది. ఈ చర్యలో ఏటీపీ అనేది మనకి దాత అని చెప్పి దాని కింద రియాక్షన్ రాయాలి. మళ్ళీ సెకండ్ రియాక్షన్ వచ్చేసరికి ఏం చేయాలి, మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది, ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా ఏం చేస్తుంది, మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మనకి రూపాంతరం చెందుతుంది. అర్థమైందమ్మా. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మనకి రూపాంతరం చెందుతుంది, అంటే మారుతుంది. తర్వాత వచ్చేసరికి థర్డ్ రియాక్షన్ వచ్చేసరికి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ చేతిలో ఫాస్ఫేట్ దాత ఏంటి మనకి ఇందులో ఏటీపీ అణువు. ఏంటి మన ఫాస్ఫేట్ దాత ఏంటి మనకి ఇందులో ఏటీపీ అణువు. ఏంటి మనకి ఇందులో ఫాస్ఫేట్ దాత ఏటీపీ అణువు. అర్థమైంది కదా. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఏర్పరుస్తుంది. ఈ చేతిలో ఏటీపీ అణువు అనేది దాతగా మనకి ఉంటుంది మనకి. అర్థమైంది కదమ్మా. తర్వాత ఫోర్త్ రియాక్షన్ వచ్చేసరికి ఏం చెప్పుకుందాం అంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఆల్డలోజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం చేస్తుంది మనకి ఈ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది ఆల్డలేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం చేస్తుంది, మనకి ఆల్డలేజ్ ఎంజైమ్ సమక్షంలో విధానం చెంది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డీహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనే రెండు అణువులు అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డిహెచ్ఏపి. కింద డిహెచ్ఏపి అని చెప్తాను. మనకి డిహెచ్ఏపి అంటే అసలు ఎబ్రివేషన్ ఏంటి, డిహెచ్ఏపి అంటే ఎబ్రివేషన్ ఏంటి మనకి డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ డిహెచ్ఏపి అంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది ఆల్డలేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి విధంగా చెంది మనకి ఏం ఏర్పరుస్తుంది, మనకి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మనకి ఏర్పరుస్తుంది. ఇందులో మనకి 3 కార్బన్ పరమాణువులు కూడా ఉంటాయి. మనకి ఇందులో ఏమంటే మనకి 3 కార్బన్ పరమాణువులు అంటే 3 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటే మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ వచ్చేసరికి ఇదే గ్లిజరాల్డిహైడ్ అంటే పై చర్యలో ఏర్పడిన ట్రయోజ్లు ఐసోమకరణం చెందడం వల్ల ఇందులో ఏర్పడుతుంది, మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి ఏర్పడుతుంది. అదే సిక్స్త్ వచ్చేసరికి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది మనకి ఏం చేస్తుంది, మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఆక్సీకరణం చెంది 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మనకి ఏర్పరుస్తుంది. అంటే ఫాస్ఫోరిలేషన్ ఏంటి మనకి ఈ ఇవి H3H2PO4 ఏంటి మనకి ఫాస్ఫోరిలేషన్కి ఉపయోగపడుతుంది. మనకి ఏంటి మనకి అకర్బన ఫాస్ఫేట్లు ఏంటి మనకి ఇది అకర్బన ఫాస్ఫేట్లు అంటే ఇనార్గానిక్ మనకి. అర్థమైందమ్మా. H2PO4 ఫాస్ఫోరిలేషన్ ఏంటి మనకి అకర్బన ఫాస్ఫేట్లు మనకి. అర్థమైందమ్మా.
ఇందులో ఈ చెల్లి NAD ప్లస్ క్షయకణం చెంది ఏం మారుతుంది మనకి NAD ప్లస్ ఏమవుతుంది ఇక్కడ మనకి క్షయకణం చెందుతుంది. H2PO4 ఏంటి మనకి కర్బన అకర్బన అకర్బన అంటే ఫాస్ఫోరిలేషన్ సంబంధించింది కాబట్టి అకర్బన పదార్థాలు మనకి అంటే ఇనార్గానిక్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఏమవుతుంది NAD ప్లస్ క్షయకణం చెంది NADH ప్లస్ H ప్లస్ కింద మనకి ఆక్సీకరణం చెందుతుంది మారుతుంది మనకి. అర్థమైందమ్మా? 6 రియాక్షన్స్ అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ 3 రియాక్షన్స్ గురించి కూడా మనం చూసుకుందాం. నోట్ చేసుకున్నారా? 7th రియాక్షన్ చెప్పుకోవాలి మనం, 8th రియాక్షన్ చెప్పుకోవాలి, 9th చెప్పుకోవాలి, 10th చెప్పుకోవాలి మనం. ఇంకా రబ్ చేసేస్తున్నానా? 7th రియాక్షన్ కూడా చెప్పుకోవాలి మనం. సెవెంత్ రియాక్షన్ అంటే 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అంటే మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఏం మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది PGA అంటే మనకి ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఏం చేస్తుంది మనకి ADP అంటే మనకి ఫాస్ఫోగ్లిసరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఏర్పరుస్తుంది మనకి 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఏర్పరుస్తుంది ప్లస్ ADP ఈ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఫాస్ఫోగ్లిసరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిసరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ని ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఏం ఏర్పడుతుంది ఒక పాస్ఫేట్ అణువు ఫాస్ఫోగ్లిసరైజ్ ఎంజైమ్ చర్య వల్ల తొలగించబడడం వల్ల ఇక్కడ ఏం ఏర్పరుస్తుంది మనకి ADP అణువు అనేది మనకి గ్రహిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది దేని గ్రహిస్తుంది ADP అణువుని మనకి గ్రహిస్తుంది. గ్రహించడం వల్ల ఏం మారుతుంది ఎలా మారుతుంది మనకి ఇది ADP అణువు గ్రహించడం వల్ల ADP అణువుగా మనకి మారుతుంది. ఏమారుతుంది మనకి ADP అణువుని గ్రహించడం వల్ల ADP అణువు కింద మనకి మారుతుంది మనకి. అర్థమైందమ్మా? ఇందులో ఏం జరుగుతుంది ఏ రియాక్షన్ మనకి ఇందులో ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది మనకి ఇది ఫాస్ఫోగ్లిసరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఏర్పడుతుంది మనకి. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ నుంచి 2-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది మనకి ఇది ఏ ఎంజైమ్ సమక్షంలో ఫామ్ అవుతుంది ఫాస్ఫోగ్లిసరోమ్యూటేజ్ ఎంజైమ్స్ మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ చేయాలమ్మా. మీరు వేసేస్తే కుదరదు. ఎంజైమ్స్ మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ చేయాలి ప్రతి రియాక్షన్ కూడా. 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫోగ్లిసరోమ్యూటేజ్ ఎంజైమ్ సమక్షంలో 2-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ని ఏర్పరుస్తుంది. మన 9th రియాక్షన్ ఒకసారి చూసుకుంటే ఇదే 2-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది 2-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఇక్కడ మనకి ఇనోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఏర్పరుస్తుంది మనకి ఫాస్ఫోఎనాల్ పైరువిక్ ఆమ్లాన్ని ప్లస్ ATP
అంటే ఏంటి మనకు 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఇనోలోజ్ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం ప్లస్ ఏటీపీ మనకి ఏర్పడుతుంది. ఏటీపీ ఏంటి మనకి ఇందులో 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుంచి ఒక నీటి అణువు తొలగించబడి మనకి ఏమవుతుంది, మనకి ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ చర్యను ఏమంటారు, ఇందులో ఏ సమక్షంలో చర్య అనేది ఇనోలోజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. అంటే ఒక నీటి అణువు ఏమైపోతుంది మనకి ఇందులో తొలగించబడుతుంది. ఏమవుతుంది మనకి ఇది తొలగించబడుతుంది మనకి ఇందులో. తర్వాత వచ్చేసరికి ఏంటి మనకి H2O నీటోన్ ఏమవుతుంది మనకి ఇక్కడ తొలగించబడుతుంది మనకి ఇక్కడ. థర్డ్ వచ్చేసరికి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం నుంచి ఏడీపీ ప్లస్ ఏడీపీ లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి మనకి, ఈ రియాక్షన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి మనకి పైరువిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏమైపోతుంది మనకి పైరువిక్ ఆమ్లం ఏమైపోతుంది మనకి పైరువిక్ ఆమ్లాన్ని మనకి ఏర్పరుస్తుంది. ప్లస్ అర్థమైంది. ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం నుంచి మనకి ఏమైపోతుంది ఏటీపీ పైరువిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో పైరువిక్ ఆమ్లం ప్లస్ ఏటీపీని మనకి ఏర్పరుస్తుంది మనకి. ఇలా 10 రియాక్షన్స్ కూడా మనం చూసుకోవాలి. మనకి స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇందులో గ్లూకోజ్, ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి పైరువిక్ ఆమ్లం. ఇది గ్లైకాలసిస్ యొక్క సైకిల్, దాని యొక్క 10 ఈక్వేషన్స్ మనకి ఇవి. ఈ 10 ఈక్వేషన్స్ వేయాలి, వాటి గురించి మ్యాటర్ రాసిన తర్వాత అప్పుడు సైకిల్ అనేది వేయాలన్నమాట. గ్లూకోజ్ నుంచి 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ నుంచి 6-ఫాస్ఫేట్ 1,6-బిస్ఫాస్ఫేట్ అలాగా ఆ రియాక్షన్స్ అన్నీ కూడా మనం లాస్ట్లో ఇది ఎస్ఏ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చాప్టర్ నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్ మనకి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఈ లెసన్ నుంచి మనకి వస్తాయి. క్రెబ్స్ సైకిల్, గ్లైకాలసిస్ 2 ఎస్ఏ నుంచి ఒక క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ మనకి ఎగ్జామ్లో మనకి వస్తుంది. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. ఇదంతా కూడా మనం నిన్న చెప్పుకున్న క్లాస్లోది. ఈరోజు టుడే డిస్కస్ అబౌట్ యూనిట్ 1లో చాప్టర్ 5లో మనకి దేని గురించి చెప్పుకున్నా, క్రెబ్స్ సైకిల్. దేని గురించి చెప్పుకున్నా, క్రెబ్స్ వలయం. యూనిట్ 1లో మనం చాప్టర్ 5 నుంచి ఫస్ట్ ఇప్పుడు నిన్న టాపిక్ మనం గ్లైకాలసిస్ ఈ రోజు మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వస్తారు మనకి ఈ రోజు డిస్కస్ చేసి క్రెబ్స్ వలయం గురించి డిస్కస్ చేద్దాం. అది క్రెబ్స్ వలయాన్ని ఎవరు కనుక్కున్నారు, అసలు ఇది ఎక్కడ జరుగుతుంది, వాయు సహిత శ్వాసక్రియ. అందులో వచ్చేసరికి ఇందులో జరిగింది మన గ్లైకాలసిస్ లో వాయు సహిత శ్వాసక్రియలో కూడా జరిగింది. ఇందులో క్రెబ్స్ వలయం వస్తారు కదా. క్రెబ్స్ వలయం అంటే ఏంటి, అసలు వలయం అంటే ఎలా ఏర్పడుతుంది, వలయం అంటే ఏంటి, అసలు దాని గురించి చెప్పి చూసుకుందాం. అసలు వలయం అంటే ఏంటి, మొదటగా ఇది మెకానిజం అనమాట. ఇదంతా కూడా ఒక మెకానిజం, జరిగేదాన్ని ఏమంటారు మనకి వలయము అంటారు మనకి. అర్థమైంది కదమ్మా. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది, వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది క్రెబ్స్ వలయం అనేది మనకి వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందమ్మా ఇది, వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. క్రెబ్స్ వలయం అనేది వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. క్రెబ్స్ వలయం అనేది మనకి అది గ్లైకాలసిస్ వాయు రహిత శ్వాసక్రియ రెండింటిలోనూ జరుగుతుంది. అదే క్రెబ్స్ వలయం వస్తే ఓన్లీ ఎందులో జరుగుతుంది మనకి వాయు సహిత శ్వాసక్రియలో మాత్రమే జరుగుతుంది మనకి. ఇందులో మనకి 3వ దశలో పైరువిక్ ఆమ్లం అనేది విచ్ఛిన్నం చెందడాన్ని ఎవరు మనకి 3వ దశ అంటే ఏంటి, అసలు మనకి 3వ దశ అంటే ఏంటి, గ్లైకాలసిస్ ఎన్ని కార్బన్లు ఉంటాయి మనకి 6 కార్బన్స్ అనే ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనకి గ్లైకాలసిస్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి మనకి 6 కార్బన్ కాంపౌండ్ గ్లైకాలసిస్ అనేది. గ్లైకాలసిస్ అనేది ఎన్ని కార్బన్ కాంపౌండ్ 6 కార్బన్ కాంపౌండ్. 6 కార్బన్ కాంపౌండ్స్ కూడా మనకి 2 పైరువిక్ ఆమ్లాలను ఏర్పరుస్తుంది. మనకి ఎన్ని మనకి పైరువిక్ ఆమ్లం పైరువేట్. రెండు కింద మనకి డివైడ్ అవుతుంది. ఇందులో మనకి 3 కార్బన్ కాంపౌండ్
3 కార్బన్ కాంపౌండ్. ఈ గ్లైకాలసిస్ అనేది మనకి రెండు పైరువేట్ల కింద డివైడ్ అవడం వల్ల ఇది 3 కార్బన్ కాంపౌండ్, ఈ పైరువేట్ వచ్చేసరికి 3 కార్బన్ కాంపౌండ్. టోటల్ మనకి ఎన్ని గ్లైకాలసిస్ అనేది మనకి 6th కార్బన్ కాంపౌండ్. ఇది రెండుగా డివైడ్ అవుతుంది, మనకి అర్థమైందా? అందుకే ఇది పైరువేట్ అనేది ఏంటి మనకి 3 కార్బన్ కాంపౌండ్. ఏంటి మనకి ఈ పైరువేట్ అనేది మనకి పైరువిక్ ఆమ్లం అనేది మనకి మూడో దశలో విచ్ఛిన్నం చెందడం వల్ల, అంటే మూడో దశ అంటే 3 కార్బన్ కాంపౌండ్ వల్ల అనేది ఇది విచ్ఛిన్నం చెందడం అనేది ఎవరు కనుక్కున్నారు మనకి? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు? హాన్స్ ఏ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి కనుక్కున్నాడు. మనకి లైక్ క్రెబ్స్ వల్ల ఎవరు కనుక్కున్నారు మనకి? హాన్స్ ఏ క్రెబ్స్. ఫస్ట్ మనకు అందులో గ్లైకాలసిస్ ని కనుక్కున్నారు పర్నాస్, ఎమ్డెన్, మెయిన్హాప్ అనే సైంటిస్టులు జర్మనీ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అయితే క్రెబ్స్ వల్ల కనుక్కున్నారు హాన్స్ ఏ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి ఏ ఇయర్లో కనుక్కున్నాడు? మనకి 1937లో కనుక్కున్నాడు. ఏ ఇయర్లో కనుక్కున్నాడు? మనకి 1937లో మనకి ఈ క్రెబ్స్ వల్ల గురించి మనకి వివరించారు మనకి సైంటిస్ట్ అనేవారు. అర్థమైందమ్మా? పైరువేట్ అనేది ఏంటి మనకి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది పైరువేట్ అనేది? అంటే గ్లైకాలసిస్ లో మనకి పైరువేట్ అనేది ఒక ఎండ్ ప్రోడక్ట్. ఏంటి మనకి గ్లైకాలసిస్ లో పైరువేట్ అనేది ఎండ్ ప్రోడక్ట్. ఇక్కడ క్రెబ్స్ వల్ల వస్తే అదే పైరువేట్ ఏంటి మనకి స్టార్టింగ్ అనమాట. ఏంటి మనకి స్టార్టింగ్ అనమాట. అదో అందులో వచ్చేసరికి ఎండ్ ప్రోడక్ట్, ఇందులో వచ్చేసరికి స్టార్టింగ్ ప్రోడక్ట్ కింద మనం పైరువేట్ ని మనం తీసుకుంటాం. ఇందులో మనకి గ్లైకాలసిస్ లోనే ఎండ్ ప్రోడక్ట్ తీసుకుని గ్లైకాలసిస్ ఉన్న ఎండ్ ప్రోడక్ట్ తీసుకుని ఇందులో ఏం చేస్తాం మనం? పైరువేట్ క్రెబ్స్ వల్ల వచ్చేసరికి స్టార్టింగ్ కింద మనం ఉపయోగించుకుంటాం ఈ సైకిల్ వచ్చేసరికి మనకి. అర్థమైంది కదమ్మా? అదే గ్లైకాలసిస్ 6 కార్బన్ కాంపౌండ్ కాబట్టి ఈ పైరువేట్ వచ్చేసరికి ఏ కార్బన్ కాంపౌండ్? ఎందుకంటే అది గ్లైకాలసిస్ రెండుగా డివైడ్ అవడం వల్ల 3 కార్బన్ కాంపౌండ్ అనేది అయింది. మనకి ఏంటి పైరువేట్ అనేది మనకి 3 కార్బన్ కాంపౌండ్. అసలు గ్లైకాలసిస్ లోనే ఇది ఎండ్ ప్రోడక్ట్. క్రెబ్స్ వల్ల ఎండ్ ప్రోడక్ట్ వస్తే క్రెబ్స్ వల్ల వచ్చేసరికి స్టార్టింగ్ కింద మనకి పైరువేట్ మనకి మారుతుంది మనకి చెర్రీ అనేది. ఇదంతా కూడా ఒక వలయం కింద మనకి ఏర్పడుతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు? ఈ వలయం అనేది ఎవరు వివరించారు? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్టు 1937లో ఇది క్రెబ్స్ వలయం అనేది మనకి మూడో దశలో విచ్ఛిన్నం చెందుతుందని, ఇది ఎక్కడ జరుగుతుంది? మనకి వాయు సైత శ్వాసక్రియలో జరుగుతుందని మనకి వివరించారు. ఒక వలయం ద్వారా మనకి వివరించారు. దీన్ని ఏమంటారు? ఏమని పిలుస్తారు? క్రెబ్స్ వలయంగా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? అనగా క్రెబ్స్ వలయంగా మనకి పిలుస్తారు. క్రెబ్స్ వలయంగా దీన్ని పిలుస్తారు మనకి, ఇలా ఫామ్ అయ్యేదాన్ని. దీనికి ఆయన ఏం చేశాడు? ఏ ఇయర్లో మనకి నోబెల్ పురస్కారం వచ్చింది క్రెబ్స్ వలయం అని ఏర్పడేదాన్ని? 1953లో మనకి ఈ క్రెబ్స్ వలయానికి నోబెల్ పురస్కారం అనేది అందించారు. ఏ ఇయర్లో మనకి? 1953లో నోబెల్ పురస్కారం అనేది మనకి క్రెబ్స్ వలయానికి వచ్చింది. అర్థమైంది కదమ్మా? ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం? మనం క్రెబ్స్ వలయం అంటే ఏం చెప్పుకున్నాం? ఈ క్రెబ్స్ వలయం అనేది వాయు సైత శ్వాసక్రియలో జరుగుతుంది. అందులో మూడో దశలో విచ్ఛిన్నం చెందడం వల్ల ఏం ఏర్పడుతుంది? విచ్ఛిన్నం చెందడాన్ని హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్టు 1937లో మనకి ఒక వలయం ఏర్పడుతుందని క్రెబ్స్ వలయం పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? క్రెబ్స్ వలయం అని కూడా పిలుస్తారు. ఈ 1953లో ఇదే క్రెబ్స్ వలయానికి ఏమొచ్చింది? మనకి నోబెల్ పురస్కారం అనేది మనకు వచ్చింది. మూడో దశ అంటే ఏంటి మనకి? పైరువేట్ అనేది మనకి 3 కార్బన్ కాంపౌండ్. ఏంటి మనకి పైరువేట్ అనేది 3 కార్బన్ కాంపౌండ్ ఎలా వచ్చిందో చెప్పాను మీకు. అంటే గ్లైకాలసిస్ 6 కార్బన్ కాబట్టి అది రెండుగా డివైడ్ అయ్యి మనకి ఒక పైరువేట్ 3 కార్బన్ కాంపౌండ్, నెక్స్ట్ వచ్చేసరికి 3 కార్బన్ ఇంకో పైరువేట్ వచ్చేసరికి 3 కార్బన్ కాంపౌండ్ మనం వివరించవచ్చు. దీన్ని ఏమంటారు? ఇందులో మనకి ఒక వలయంలో మొదటగా సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది కనుక దీన్ని ఏమంటారు అంటే మొదటగా ఒక వలయంలో ఏం ఏర్పడుతుంది? ఫస్ట్ మనకి సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి? సిట్రిక్ ఆమ్లం. ఒక వలయంలో ఏం ఏర్పడుతుంది మనకి? సిట్రిక్ ఆమ్లం అనేది ఒక వలయంలో మనకి సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడడం వల్ల దాన్ని ఏమంటారు? మనకి సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు. సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు. ఒక వలయంలో సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడడం వల్ల దాన్ని ఏమని పిలుస్తారు? మనకి సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా అంటారు మనకి. ఈ సిట్రిక్ ఆమ్లంలో 3 COH అంటే కార్బాక్సిలిక్ సమూహాలు అనేవి ఉండడం వల్ల దాన్ని ఏమంటారు? మనకి టై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు. ఏమంటారు? మనకి ఒక దాంట్లో మనకి 3 COOH సమూహాలు ఉండడం వల్ల ఏమంటాయి? మనకి
3 COH సమూహాలు ఉండడం వల్ల ఏమంటే మనకు ఒక వలయంలో 3 COH సమూహాలు అంటే కార్బాక్సిలిక్ సమూహం. దీన్ని ఏమంటారు మనకి 3 COH కార్బాక్సిలిక్ సమూహాలు. కార్బాక్సిలిక్ సమూహాలు అనేవి ఉండడం వల్ల దాన్ని ఏమని పిలుస్తారు మనకి 3 కాబట్టి అది ఏమంటారు మనకి టై కార్బాక్సిలిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. ఏమంటారు మనకి ట్రై కార్బాక్సిలిక్ వలయం. ట్రై కార్బాక్సిలిక్ వలయం అని పిలుస్తారు. అంటే ఒక వలయంలో వచ్చేసరికి 3 COH సమూహాలు ఉండడం వల్ల దాన్ని ఏమంటారు కార్బాక్సిలిక్ సమూహాలు మనకి 3 కాబట్టి టై కార్బాక్సిలిక్ సమూహాలు అని కూడా మనకి పిలుస్తారు అనమాట. అంటే క్రెబ్స్ వలయం ఎందులో జరుగుతుంది మనకి మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతుంది. ఏముంటుంది మనకి ఇప్పుడు మైటోకాండ్రియా ఉంటుంది మనకి. ఇది మైటోకాండ్రియా అనేది ఇది ఎక్కడ ఉంది లోపల మాత్రిక. అంటే ఈ క్రెబ్స్ వలయం అనేది ఎక్కడ జరుగుతుంది మనకి ఈ మైటోకాండ్రియా ఈ లోపల ఉన్న చూస్తారా మనకి ఇది ఏం మనకి మాత్రిక. అంటే ఈ క్రెబ్స్ వలయం అనేది ఎక్కడ జరుగుతుంది మనకి ఈ మైటోకాండ్రియా మాత్రికలో మనకి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి క్రెబ్స్ వలయం అనేది ఇది మైటోకాండ్రియా అయితే ఇది మాత్రిక లోపల మనకి ముడతలుగా ఉంది లేయర్ లా ఫామ్ అయింది. దీన్ని ఏమంటారు మనకి మాత్రిక. అంటే క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది మైటోకాండ్రియాలో ఉన్న లోపల ఉన్న మాత్రికలో ఈ క్రెబ్స్ వలయం అనేది మనకి జరుగుతుంది. మనకి అర్థమైంది కదమ్మా మైటోకాండ్రియాలో ఉన్న మాత్రికలో క్రెబ్స్ వలయం అనేది జరుగుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఒక సైకిల్ గురించి మనం రేపు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంట్రడక్షన్ చూసాం కదా ఒకసారి డిస్కషన్ చేసుకుని ఒక 5 minutes రేపటి క్లాస్లో మనం దాని యొక్క సైకిల్ గురించి వేసి దాని యొక్క రియాక్షన్స్ మనం ఎలా ఫామ్ అవుతాయి ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఎన్ని కార్బన్స్ దేనికి ఫామ్ అవుతాయి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అది క్రెబ్స్ వలయం అనేది ఇందులో జరుగుతుంది మనకి వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. అది క్రెబ్స్ వలయం ఎవరు కనుక్కున్నారు మనకి హాన్స్ ఏ క్రెబ్స్ అనే సైంటిస్టు ఏ ఇయర్లో కనుక్కున్నాడు మనకి 1937లో మనకి కనుక్కున్నాడు. ఈ కనుక్కోవడం దాన్ని ఏమని పిలుస్తారు క్రెబ్స్ వలయం అని కూడా పిలుస్తారు మనకి. అంటే ఇదేమవుతుంది పైరువేట్ 3 పైరువేట్ ఆమ్లాలుగా మనకి విచ్ఛిన్నం చెందుతుంది. చెందడం వల్ల దాన్ని ఏమంటారు క్రెబ్స్ వలయం అని కూడా పిలుస్తారు. దీనికి 1953లో క్రెబ్స్ వలయానికి నోబెల్ పురస్కారం అనేది వచ్చింది. ఈ సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడడం వల్ల దాన్ని ఏమంటారు మనకి సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు. అంటే ఒక వలయంలో మొదటిగా అంటే ఒక వలయం ఒక స్ట్రక్చర్లో మొదటగా సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడడం వల్ల దాన్ని ఏమని పిలుస్తారు సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు దాన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు మనకి. అంటే ఒక 3 COH కార్బాక్సిలిక్ సమూహాలు ఉండేదాన్ని ఏమంటారు మనకి ట్రై కార్బాక్సిలిక్ వలయం అని కూడా పిలుస్తారు. ఏమంటారు మనకి 3 COH కార్బాక్సిలిక్ సమూహాలు ఉండడం వల్ల దాన్ని ఏమని పిలుస్తారు మనకి ట్రై కార్బాక్సిలిక్ వలయం అని కూడా పిలుస్తారు. అసలు క్రెబ్స్ వలయం అనేది ఎందులో జరుగుతుంది అసలు క్రెబ్స్ వలయం ఎందులో జరుగుతుంది మనకి మైటోకాండ్రియాలో ఉన్న మాత్రికలో జరుగుతుంది. ఎందులో జరుగుతుంది మనకి మైటోకాండ్రియా క్రెబ్స్ వలయం అనేది మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతుంది మనకి. అర్థమైంది కదా నెక్స్ట్ క్లాస్లో మనం దాని యొక్క సైకిల్ రియాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం.